ఎస్. నమస్తే సార్. నారాయణ రెడ్డి సార్. సార్ నమస్కారం. మీ పూర్తి పేరు సార్? నారాయణ రెడ్డి, గున్ రెడ్డి సర్నేమ్తో సహా. ఓకే. నేను అబుదాబిలో ఉంటాం. సార్. నేను 57 ఇయర్స్. మొన్న ఆగస్ట్లో 56 కంప్లీట్, 57 ఎంటర్ అయ్యాను. గ్రేట్ సార్. ఇట్స్ వెరీ థ్యాంక్ఫుల్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ శ్రీ గురు యోగా ఫ్యామిలీ. లాస్ట్ four years, 4.5 years now. Years. కంటిన్యూషన్ ఎప్పుడు ఉంటుంది, మధ్యలో బ్రేక్లు అంటే అప్పుడప్పుడు వస్తుంటే చిన్న, కానీ పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ. చాలా హ్యాపీగా ఉన్నది. అసలు చాలా నాకున్న ప్రాబ్లమ్స్ కొన్ని చెప్తాను, నేను షేర్ చేసుకుంటే అందరికీ, మిగతా మన ఫ్యామిలీ అందరికీ యూజ్ అయ్యే టెక్నిక్స్, మీరు చెప్పిన టెక్నిక్స్ దాన్ని అప్లై చేయడము, దాంతో వచ్చిన రిజల్ట్స్ ఎలా ఉన్నాయి అనేది. ఒక 2 సిచ్యువేషన్లు నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండేది బాగా. జాయినింగ్ యోగా ఫ్యామిలీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ తోని ఒక 3 years బాగా సఫర్ అయ్యాను. ఎసిడిటీ అనే ఫ్లోటింగ్ రావడము, ఇండైజేషన్ ఇలాంటి వాటితోని డిఫరెంట్ ఫీలింగ్స్ ఉండేది. దాంతో మీతో కాంటాక్ట్ అయినప్పుడు మీరు కొన్ని టెక్నిక్స్ చెప్పారు. వాటికి ఫస్ట్ ఒకటి ఫుడ్ హ్యాబిట్స్, ఒకటి బ్రీతింగ్ టెక్నిక్స్, అగ్నిసార క్రియ, ఇలాంటి ప్రాక్టీస్ చేయడం ద్వారా లాస్ట్ 2 years నుంచి ఆ సిమ్టమ్సే లేవు అసలు. ఇప్పుడు ఇంకా కంప్లీట్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, అవుట్ ఆఫ్ ద గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. అంటే ఏ ప్రాబ్లం, నేను హాస్పిటల్ విజిట్ చేసినప్పుడల్లా డాక్టర్స్ మెడిసిన్ ఇవ్వడం, కొన్ని రోజులు వాడడము, కానీ రిజల్ట్ ఎప్పుడు రాలేదు నాకు అది. సో దిస్ ఈజ్ ఒకటి చాలా మేజర్ చేంజ్ ఇన్ ద, అంటే యోగా టెక్నిక్ అప్లై చేయడం ద్వారా ఆ ప్రాపర్ టెక్నిక్స్ అలైన్ చేయడం, నాకున్న ప్రాబ్లంకి మీరు కరెక్ట్ చేయడం, అడ్జస్ట్ చేయించడం, అలైన్ చేయించి దాన్ని ఫాలో చేయించడం కూడా ఒకటి చాలా బిగ్ చేంజ్ అన్నట్టు. ఇప్పుడు కంప్లీట్ గా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం నుంచి ఏ ప్రాబ్లం లేదు నాకు ఇంకా అసలు. సో ఒకటి ప్లస్ దాంతోపాటు యూరిక్ యాసిడ్ ప్రాబ్లం ఉంటుంది. యూరిక్ యాసిడ్ ప్రాబ్లమ్ తోని ద మెయిన్ రీజన్ మీరేం చెప్పారంటే, యూరిక్ యాసిడ్ ప్రాబ్లం ఇది స్ట్రెస్ అని చెప్పారు. స్ట్రెస్ తోని ఎక్కువ వస్తుంది ప్రాబ్లం. అది ఫుడ్ హ్యాబిట్స్ తోని వచ్చే పర్సంటేజ్ తక్కువ అది. సో దాంతో ఆ స్ట్రెస్ లెవెల్ తగ్గియడం ఎలా అనేది కొన్ని టెక్నిక్స్ చెప్పారు దాంట్లో. అది బ్రీతింగ్ టెక్నిక్స్, లాంగ్ బ్రీతింగ్ టెక్నిక్స్. అంటే దాన్ని స్టార్టింగ్ లో కాన్షియస్ గా దాన్ని లాంగ్ బ్రీత్ తీసుకోవడం, నార్మల్ డేస్ అంటే రెగ్యులర్ కూడా మీరు వర్క్ లో ఉన్నా ఇప్పుడున్నా కానీ లాంగ్ బ్రీత్ తీసుకోవడం, అది కాన్షియస్ చేసాం. ఇప్పుడు అన్కాన్షియస్ నా ఆటోమేటిక్ అది, నేను నార్మల్ వర్క్ చేస్తున్నా కానీ బ్రీత్ ఆటోమేటిక్ గా లాంగ్ బ్రీత్ వచ్చేస్తుంది. ఇంకా అది అలవాటు అయిపోయింది. ఇంకా is a really big change. It not only helped me for the uric acid problem, it's helped me a lot in the workplace. Because chase one of the profession, IT profession, always as a stressful long hours. Plus working as a IT advisor, one of the IT strategic advisors. So long meetings ఉంటాయి, so long hours. సో ఈ స్ట్రెస్ఫుల్ నుంచి బయటికి రావడానికి లాంగ్ బ్రీతింగ్ టెక్నిక్ బాగా యూజ్ అయింది. ప్లస్ మీరు చెప్పినది కాన్సెప్ట్ బిల్డ్ చేశారు, మీరైనా మేడం అయినా. ఒకటి మైండ్ఫుల్, ఫిజికల్ గా, వైటల్ ప్లస్ స్పిరిచువల్ అనేది కాన్సెప్ట్ బిల్డ్ చేసి అప్లికేషన్ చేపిస్తున్నా. అది బాగా ఇంట్రెస్ట్ అనిపించింది నాకు. ఇంకొక 6 యోగా జాయిన్ అయ్యే ముందు ఫిజికల్ బ్యాడ్మింటన్ ఆడేవాడిని బాగా. బ్యాడ్మింటన్ లాస్ట్ 10-15 years ఆడేవాడిని. అది ఫిజికల్ గా యాక్టివిటీ ఉండేది. ఒక మెడికల్ మనకి మెడికల్ గా వాడి కదా, మైండ్ వచ్చేసరికి ఏమైందంటే ఆ యాక్టివిటీ లేదు కదా దాంట్లో, ఓన్లీ ఫిజికల్ యాక్టివిటీ మాత్రమే అడాప్ట్ అయ్యేది. సో దీంతో ఇప్పుడు ఈ స్పిరిచువల్ దాంతో, యోగా టెక్నిక్ మీరు చెప్పడం దాంతో, ఇవన్నీ కంబైన్ చేసి ఫిజికల్ యాక్టివిటీ ఉంటున్నది, మెంటల్ యాక్టివిటీ ఉంటున్నది మైండ్ తోని, ప్లస్ వైటల్ యాక్టివిటీ ఉంటున్నది. మనకి బలాహారము ఇవన్నీ యాడ్ చేయడం దాంతో అట్లా వస్తున్నది. ప్లస్ స్పిరిచువల్ కూడా యాడ్ చేశారు మీరు. అది మధ్య మధ్యలో చెప్పడము, దాంట్లో వాటితోని వర్క్ ప్లేస్ లో ఆ స్ట్రెస్ ని ఎలా రిలీజ్ చేసుకోవాలి, ఎట్లా మెయింటైన్ చేయాలి, ఎట్లా బ్యాలెన్స్ చేయాలి, పీస్ వర్క్ బ్యాలెన్స్ ని, మన మైండ్ పీస్ ని ఎట్లా బ్యాలెన్స్ చేయాలి అనేది ఒకటి అలవాటు అయిపోయింది. సో దాంట్లో ఒకటి చిన్న శ్లోక చెప్పారు ఒకటి మీరు, ఒకసారి అది 9th chapter లో 9.22 అనుకుంటాను. అనన్య చింతయంతానాం ఏ జనాం పరిపాసతే తేషాం నిత్యాభియుక్తాభినాం యోగక్షేమ మహామ్యం అని. ఇది
డెఫినెట్ గా నాకు ఆ స్ట్రెస్ ఫీలింగ్ వచ్చినప్పుడు ఎందుకు ఇవన్నీ ఎందుకు పట్టించుకోవాలి మనం అసలు అనేది రిలీజ్ సార్ కావడానికి ఆ స్ట్రెస్ ఆటోమేటిక్ రిలీజ్ అయిపోతుంది ఆ బ్రీతింగ్ టెక్నిక్స్ తోని ఇలాంటి కంబైన్ చేసినప్పుడు. సో సార్ వర్క్ చేస్తున్నాం మనం ఆనందంగా వర్క్ చేస్తే అయిపోతుంది. మనం చేసేది ఒక కార్యక్రమం చేస్తున్నప్పుడు దాన్ని మైండ్ఫుల్ అన్ని కంబైన్ చేసేసి హ్యాపీగా అవును చేయదాన్ని హ్యాపీగా చేసినప్పుడు ఏ స్ట్రెస్ ఉండదు ఇంకా అది. ఎగ్జాక్ట్లీ సార్ సో ఆయన చెప్పింది హ్యాపీగా చేయి అన్ని నేను చూసుకుంటా అన్నప్పుడు ఆయనకు వదిలిపెట్టి చేస్తే అయిపోతుంది అన్నమాట. కంబైన్ చేయాలి. ఎస్ ఇది ఇది చాలా బాగా అనిపించింది. ఇప్పుడు ఇంకొకటి శ్రీ గురు యోగా ఫ్యామిలీ ఒక ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే మీ క్లాస్ అనేది మార్నింగ్ మీ క్లాసులు చేయొచ్చు. ఒకసారి మాకు ఆ టైం కన్వీనియంట్ లేనప్పుడు ఈవినింగ్ మళ్ళీ మేడం క్లాసులు చేస్తున్నాం అట్లా. సో ఎస్ సార్ ఇద్దరం చేస్తాం, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరం చేస్తాం. ఆ, చాలా చేంజ్ అనిపించింది. 4 years లో లైఫ్ స్టైల్ చాలా చేంజ్ అయింది. పర్టికులర్ సార్ గా నేను చెప్పినట్టు ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటికి రావడం అనేది చాలా రిలీఫ్ అనిపించింది. సో ఐ థింక్ ఇట్స్ ఏ అందరి యోగా ఫ్యామిలీ మన ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ ఇన్ఫర్మేషన్ చాలా వరకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అది ఇంకోటి లాస్ట్ లో ఇంకోటి వండర్ఫుల్ అనిపించిందంటే ఆ, సార్ ఈ మధ్యన కొంచెం అంటే నెక్ పెయిన్ స్టార్ట్ అయింది. ఎట్లా అంటే నాకు ఈ వర్క్ ప్లేస్ లో కొద్దిగా ఇట్లా సైడ్ కూర్చొని సైడ్ ల్యాప్టాప్ ఒక సైడ్ డెస్క్ టాప్ ఉండి ఒక 2 months ఒక ప్రాజెక్టుల మీద పనిచేయాల్సి వచ్చింది నాకు. సో ఈ నెక్ పెయిన్ తో మిమ్మల్ని కాంటాక్ట్ అయినప్పుడు పర్సనల్ గా మీకు కాంటాక్ట్ అయినప్పుడు కొన్ని టెక్నిక్ చెప్పారు. టవల్ తో చేసేది టెక్నిక్ ఒకటి, ఎస్ ఇప్పుడు ఆ, ఇట్లా ఎక్సర్సైజ్ చెప్పారు కదా. ఇవి స్ట్రెంగ్ చేయడం వల్ల స్ట్రెంగ్ చేయడం వల్ల ఎస్ స్లోగా ఇప్పుడు రిలీఫ్ అవుతున్నది అది. అంటే కొంత టైం పట్టొచ్చు నాకు. సో దానికి కొన్ని భస్త్రికాల టెక్నిక్లు ఇట్లా హ్యాండ్ కూడా మూవ్మెంట్ లేకుండా కొన్ని అడ్జస్ట్ చేశారు కొన్ని ఇలాంటివి చెప్పడం ద్వారా. సో అది ఎస్ అది యోగా యాక్టివిటీ అవుతున్నది ప్లస్ దీనికి ట్రీట్మెంట్ అవుతున్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు అంటే నాకు ఇప్పుడు కంప్లీట్ గా ఎట్లా తిప్పగలుగుతాను, అంతమంది రాకపోయేది కొంచెం. సో ఓకే సో ఇది రిలీఫ్ మోస్ట్లీ 1 or 2 months లో అది కూడా అడ్జస్ట్ కావచ్చు, సెట్ అయిపోవచ్చు అనుకుంటాను ఒకటి. సో వండర్ఫుల్ సార్ ఇలాంటి టైలర్ చేయడం మెయిన్ గా పర్టికులర్ ఈచ్ అండ్ ఎవరీ పర్సన్ టైలర్ చేయడం కూడా అది కూడా చాలా బిగ్ టాస్క్ మీకు అది. సో ఒకటి ఏంటంటే రైట్ టైంలో గురువు గారు దొరకడం అనేది ఒకటి. మీలాంటి గురువు గారు మేడం అయినా కూడా మంచి చెప్పే క్లాసెస్ లో ఆ ఎవరికి ఎలా కావాలో అలా అడ్జస్ట్ చేసి చేపించడం ఒకటి చాలా బాగా నచ్చింది. ఇది థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్ ఈ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నారాయణ అవకాశం రెడ్డి సార్ ఇచ్చినందుకు అందరికీ, గురువు గారులకి, యోగా ఫ్యామిలీ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సో మొత్తానికి సో ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ ప్రాబ్లమ్స్ టు ప్లెజర్ వైపుకి వెళ్ళిపోయారు దట్స్ Yeah. రియల్లీ వండర్ఫుల్ సో ఇంకొక రకంగా చెప్పాలంటే ఆ డెడికేషన్ సార్ ఈ 4.5 years నుంచి మీరు కంటిన్యూ చేస్తున్నారంటే దట్ ఈస్ నాట్ ఎ సింపుల్ టాస్క్ సార్ అంటే మన లైఫ్ ని ఆరోగ్యం కోసం ఒక ఫిక్స్ చేసి పెట్టాం నా 1 hour నేను తీసుకుంటాను అని అది ఆ 1 hour మిగతా 23 hours ని ఎంత ఇంపాక్ట్ చేస్తుందో మీరు చెప్పిన ఫీడ్బ్యాక్ లో చాలా స్పష్టంగా కనబడుతుంది సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నారాయణ రెడ్డి సార్ డెఫినెట్లీ సార్, అది ఆపర్చునిటీ అని కాదు, అవకాశం. అంటే వచ్చిన దాన్ని మీరు చెప్పడం కూడా అది ఆ టెక్నిక్ అప్లై చేయించడం ఇంపార్టెంట్, అదొకటి ఉన్నది. ప్లస్ ఎస్ సార్ లాస్ట్ క్లాస్ లో నేను చెప్పినప్పుడు ఒకసారి ఇది గోముఖాసనం ఇట్లా రాకపోయేది ఇది వరకు నాకు. అవును అవును సార్ కరెక్ట్ ఇప్పుడు 2 hands కంప్లీట్ గా వచ్చేస్తాయి. అదొకటి. వండర్ఫుల్ సార్ ఇది థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నారాయణ రెడ్డి సార్ సో రియల్లీ వండర్ఫుల్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నమస్తే సార్